చదువుకున్నది ఈ పరిశుద్ధ గ్రంథంలో నిజానికి ఆలోచన దేవుని గురించి ప్రతి విషయము యందు ప్రార్థన విజ్ఞాపన వెలుగుగా ఉండి మన వెనుకోబడ్డ దేవునికి ప్రార్థన విజ్ఞాపన తెలియజేయాలి. హల్లెలూయా. ప్రియులారా, చాలా సందర్భాలు కొన్ని విషయాలు చాలా సిద్ధపడుతూ ఉంటాం. ఎంత సిద్ధపడతాం ఇంకేమీ చేయలేం. ఆధారమైన స్థితిలోకి వెళ్ళిపోతాం, నిష్ప్రయోజనమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం అంటే ఇంకా రెండు చేతులు పైకి తీసి నా వల్ల కాదు నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం. నా వల్ల కాదు, నేను ఎన్నో ప్రయత్నం చేశాను, ఎంతో మందికి వెళ్ళాను, ఎన్నో విధాలుగా నేను ట్రై చేశాను, నా సామర్థ్యత నేను ఎంత చేయాలో అంత చేసి వచ్చాను, కానీ దాని నిమిత్తమే నేను చెప్తా, నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతుందంటే నేను కురంగా తీసేస్తాను. అదప్పైనా కావచ్చు, లేదా మందులైనా కావచ్చు, లేదా నీకు కండ పెట్టే వాళ్ళైనా కావచ్చు, లేదా ఆస్తుల విషయంలో కావచ్చు, లేదా ఉద్యోగ విషయం కావచ్చు, లేదా గర్భపాతం విషయం కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో ఒకటి కాదు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చెప్తా. ఎక్కడ వేయాలంటే ఈ రోజు మన పరిస్థితి క్రైస్తవ పరిస్థితి నా చెప్తా, నేను మోసుకున్న దేవుడి గురించి మీరే చెప్పాలా? మాకు తెలియదా? ఎంత దీనస్థితికి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చారంటే దేవుడి గురించి భాష చెప్పక్కర్లేదంటే వాళ్ళకి తెలుసు. నేను ప్రభువుని అంగీకరించిన కొత్తలో నేను చాలా సందర్భాల్లో బయట వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యాలు నేను విషయం వెళ్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, చాలా సందర్భాల్లో నాకు అర్థమైన విషయం చెప్తాను. సేవకుడు ఒకే వాక్యం చెప్తాడు, విశ్వాసి 100 మంది సేవకుల యొక్క మాటలు వాక్యాలు. అప్పుడు టీవీలు ఉంటాయి, ఇప్పుడు ఉన్నాయి టీవీలు, కానీ అప్పుడు ఎక్కువగా టీవీలో వచ్చే మెసేజ్లకి అతికిపోతుంది. ఈరోజు సెల్ ఫోన్కి అతికిపోతుంది. సెల్ ఫోన్కి అతికిపోతున్నారు, కానీ సెల్ ఫోన్లో వాక్యం వింటలే, సెల్ ఫోన్లో దేవుని వాక్యానికి చోటివ్వట్లే. సెల్ ఫోన్లో వారికి ఇష్టమైన వాటికి ఒక 2, 3, 4, 5 నిమిషాల వాటికి ఆ సంతోషానికి ఎడిట్ 5 నిమిషాలు సుఖానికి ఎడిట్ అయిపోతుంది, 1 నిమిషం సంతోషానికి ఎడిట్ అయిపోతున్నారు తప్ప నిజానికి వాక్యం చదవాలి, లేదా వాక్యం నేర్చుకోవాలి, వాక్యం వినాలి. సెల్ ఫోన్లో చాలా దగ్గరికి దేవుడు వాక్యం సేవకులు వచ్చిన ఆలోచన ఇలా చూసి ఇలా వినాలి. అంటే చూసేసాము, ఆ బ్లూటిక్ వస్తే చాలు, ఇది చూసేసాను అనుకుంటామని, అందులో కూడా మోసం. చూస్తే నీకు ఆశీర్వాదం, దేవుడి వాక్యం చూసి వింటే ఆ వాక్యాన్ని స్వీకరిస్తే నీకు దీవెన. ఆ వాక్యాన్ని బట్టి నీ నడత మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ క్రియలు మారుతాయి, నీ ఆలోచన మారుతుంది, నీ తలంపులు మారుతుంది. టోటల్గా నువ్వు చేంజ్ అవుతావు. పరిపూర్ణంగా నువ్వేమవుతావంటే ఒక పరిపూర్ణతలోకి వచ్చేస్తావు, ఒక సంపూర్ణతలోకి వచ్చేస్తావు. ప్రభు ఆశించినట్టు మనము ఈ యొక్క వాక్యము కొరకు సెలవు, వాక్యము కొరకు సెలవు, లేదా
జవాబుకు దూరం అయిపోతున్నావు. నీకు ప్రత్యుత్తరం రావడం లేదంటే ప్రార్థన గమనించండి. ఒక వ్యాపారం చేయాలని ఏం చేస్తాం? కొంత పెట్టుబడి పెడతాం, కొంత ఎంత పడతాం? 1,00,000, 2 లక్షలు, 50,000, మినిమం 50,000 నుంచి పెట్టుబడి, లేదా 20,000. ఇప్పుడు 50,000 పైన తప్ప 25,000, 20,000 పెట్టుబడి అనేది ఒక చిన్న వ్యాపారం చేయాలన్నా మినిమం 50,000 నలుగురికి అడ్వాన్స్ ఇచ్చుకుంటే ఆ నలుగురు 4-5,000 తీసుకుని చెప్తారు. అలాగే లేదు ఇంకొక పని ఏదైనా నీ సొంతగా చేయాలి. నువ్వు ఎంత పెట్టుబడి పెట్టి ఎంత రాబట్టుకోవడం, ఎంత ప్రయాసపడడం, అందులో పరిపూర్ణ ఫలం చూడలేము. సంపూర్ణ ఫలాన్ని మనం పొందుకోలేము. అసంతృప్తిగానే ఉంటాం. ఎందుకో తెలుసా? ఈ రోజు చేస్తున్న వ్యాపారంలో 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం, 10,000 వస్తే నీకు తృప్తి అనిపించింది. ఎందుకంటే 10,000 రూపాయల వ్యాపారం, ఆ 10,000 రూపాయలకి 10,000 వస్తే, పెట్టుబడి వస్తే, అది నా కష్టాలు చెప్పు. నా కష్టం, నా చుట్టూ ఉన్న కష్టం, నాకు మిగిలేదేంటి? నిరాశ. ఒకరోజు